మరో గంటలో హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని హెచ్చరించింది. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక ఇటు తెలంగాణకు బిగ్ రెయిన్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఈ సాయంత్రం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. సిద్దిపేట, జనగామ, ఆదిలాబాద్, కొత్తగూడెం, ఆసిఫాబాద్, నిర్మల్, మహబూబాబాద్, భువనగిరి, కరీంనగర్, హనంకొండ జిల్లాలో ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నట్లు తెలిపింది. ఆయా జిల్లాల్లో గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, గుడిసెలు, రేకుల షెడ్ల కింద ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అలాగే వర్షం పడుతున్న సమయంలో ఎవరూ చెట్ల కింద నిలబడరాదని తెలిపింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్ కంటిన్యూ. వర్ష సూచన ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి 1 ఛత్తీస్గఢ్ మీదుగా దక్షిణ వరకు సగటు సముద్ర మట్టం నుంచి దాదాపు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది. మరొక ద్రోణి పశ్చిమ విదర్భ నుండి అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు సగటు సముద్ర మట్టం నుంచి దాదాపు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది. సో దీంతో ఈ రోజుతో పాటు మరొక 4 రోజులు తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా దాదాపు భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఇవాళ, రేపు, ఎల్లుండి మరొక రోజు దాదాపు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు మరియు గంటకు 50 కిలోమీటర్ల నుండి 60 కిలోమీటర్ల వేగంతో కలిగినటువంటి ఈదురుగాలులు కూడా వీచే అవకాశం అయితే ఉంది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగలతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. సో దీంతో ఇప్పటికే వాతావరణ శాఖ కూడా పలు జిల్లాలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పలు జిల్లాలకు ఆరెంజ్ మరియు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అయితే రానున్న 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇవాళ నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురనున్న నేపథ్యంలో ఈ జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అయితే ఇవాళ వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడినటువంటి వర్షాలు, అలాగే అక్కడక్కడ ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ ఈ జిల్లాలకు కూడా జారీ చేయడం జరిగింది. అలాగే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, మహబూబాబాద్, వరంగల్, హనంకొండ, జనగాం, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఈదురుగాలులతో పాటు గాలి వేగం కూడా గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడినటువంటి ఈదురుగాలులు మరియు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నందున ఈ జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మొత్తానికి జగిత్యాల, అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మరికొన్ని జిల్లాలు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు మెరుపులు మరియు ఈదురుగాలులతో కూడినటువంటి గాలి వేగం కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వర్షాలు మరియు ఈదురుగాలులు కూడా కురిసే అవకాశం ఉంది. సో ఏది ఏమైనా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా ఈ జిల్లాలకు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు జిల్లాలకు ఎల్లో మరియు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. అయితే స్పందన సాధారణంగా జూన్ మొదటి వారం నుంచి ఋతుపవనాలు అయితే పలకరిస్తుంటాయి. ఈసారి మాత్రం అంతకంటే ముందుగానే వచ్చేందుకు అవకాశాలు అయితే డెఫినెట్ గా కనిపిస్తున్నాయి. ఇలా జరిగితే దాదాపు 2009 తర్వాత ఋతుపవనాల అంచనాల కంటే ముందుగా రావడం మళ్ళీ ఇప్పుడే అవుతుంది. ఆ ఏడాది మే 23వ తారీఖున నైరుతి ఋతుపవనాలు కేరళ తాకాయి. అయితే ఈసారి సాధారణ కంటే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే మన దేశంలో 52% నికర సాగు భూమికి ఇప్పటికే వర్షపాతమే ప్రధాన ఆధారం. దేశం మొత్తం వ్యవసాయం ఉత్పత్తిలో ఈ సాగు భూమి నుంచి ఏకంగా 40% దిగుబడి వస్తుంది. అందుకే భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి ఋతుపవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. దేశవ్యాప్తంగా తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి కీలకమైనటువంటి జలాశయాలు తిరిగి నింపడానికి దేశ జీడిపి తోడ్పాటుకి ఇది ఎంతో ముఖ్యం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికైతే భారీ వర్ష సూచన 5 రోజులు, అలాగే తర్వాత కూడా ఋతుపవనాలు తొందరగా రావడంతో కూడా రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ వినోద్.